అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో విష్ణుమూర్తి దశావతారాల కథ గురించి తెలుసుకుందాం. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్టోరీ. విష్ణుమూర్తి దశావతారాల కథ. ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు లోకాన్ని రక్షించేందుకు విష్ణుమూర్తి అవతరిస్తాడు. ప్రళయం సమయంలో ప్రపంచం నీటిని మునిగిపోకుండా విష్ణువు మత్స్యావతారంగా వచ్చి వేదాలను, మానవులను కాపాడతారు. తరువాత దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మందించగా మందార పర్వతంలో మునిగిపోతే విష్ణువు కూర్మావతారంగా తన వెన్నెముకపై పర్వతాన్ని మోసాడు. భూమిని రాక్షసుడు హిరణ్యకుడు పాతాళంలో దాచినప్పుడు విష్ణువు వరాహావతారంగా వచ్చి భూదేవిని పైకి తీసుకొచ్చాడు. హిరణ్యకశిపుడు అతను ఎవరు చంపలేరని అహంకారం ఇచ్చినప్పుడు భక్తుడు ప్రహ్లాదుని రక్షించేందుకు విష్ణువు నరసింహావతారంగా అవతరించి రాక్షసుల్ని సంహరించాడు. తరువాత బలిచక్రవర్తి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు వామనావతారంగా వచ్చి 3 అడుగులతో 3 లోకాలను కొలిచాడు. అధర్మరాజులు భూమిని బాధిస్తుండగా విష్ణువు పరశురామావతారంగా వచ్చి ధర్మాన్ని తిరిగి స్థాపించాడు. త్రేతాయుగంలో విష్ణువు రామనావతారంగా అవతరించి ఆదర్శ జీవితం ఎలా ఉండాలో లోకానికి చూపాడు. ద్వాపర యుగంలో కృష్ణావతారంగా వచ్చి భగవద్గీత ద్వారా ధర్మ రహస్యాన్ని బోధించాడు. కలియుగంలో ప్రజలను అహింస మార్గంలో నడిపించేందుకు విష్ణువు బుద్ధావతారంగా అవతరించాడు. చివరగా కలియుగంలో అధర్మం హద్దులు దాటినప్పుడు విష్ణువు కల్కి అవతారంగా వచ్చి లోకాన్ని శుద్ధి చేస్తాడు. ధర్మాన్ని కాపాడడమే విష్ణుమూర్తి అవతారాల యొక్క లక్ష్యం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.